ఏంట్రా ఎలా ఉన్నారా? చికెన్ చూస్తే చాలా టెంప్టింగ్‌గా ఉంది గదా! అది గూడా చికెన్ ఫ్రై, కడాయి చికెన్ ఫ్రై అన్నమాట. అద్దిరిపోతుంది టేస్ట్. ఏంట్రా ఈ వీడియోకి నాకే అచ్చు రావట్లేదేమో! ఇప్పటికి 3, 4 టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఒకసారి చిన్న పాప దగ్గుతది, ఒకసారి పెద్ద పాప తుమ్ముతది. ఈ వీడియోకొచ్చిన కష్టాలన్నమాట నాకు. ప్రాసెస్‌లోకొచ్చేస్తే కడాయి చికెన్ అంటే కడాయిలోనే చేసేసుకోవాలా అక్క అంటే, పర్లేదురా మీ దగ్గర ఉన్న దాంతో చేసేసుకోండి. నేనైతే నొక్కేసిన కడాయి అన్నమాట. డెలివరీ తర్వాత వచ్చేటప్పుడు మా అమ్మ దగ్గర తెచ్చుకున్న కడాయి ఇది. నొక్కేసానన్నమాట. అప్పాల ముకుడు ఉంటుంది గదా! అది ఇది. ఓన్లీ చికెన్ ఫ్రై కోసం మీకు చూపియడానికి రెసిపీ కోసమే నేను ఈ నొక్కేసిన కడాయిలో చికెన్ ఫ్రై చేస్తున్నానిప్పుడు. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ ఎక్కువగానే పోసేసుకొని స్పైసెస్ మిర్చి ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం పుదీనా వేసేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి ఆనియన్. అండ్ ఆనియన్ ఎక్కువగా వేసుకుంటేనే గ్రేవీ వస్తుంది మనకి. సన్నగా తరుక్కుంటే బెటరు, తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ పసుపు సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. చికెన్ పీస్ జ్యూసీగా అండ్ మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం నీచు స్మెల్ కూడా రాదనమాట. ఇదొక టిప్ రా, ఫాలో అయిపోండి. చికెన్ని ఉప్పు కారాలు ఏమీ కలపకుండా అలాగే వేసేస్తే చికెన్ ఫ్రై బాగుంటుంది. చికెన్ని మంచిగా కలుపుతూ మధ్య మధ్యలో లిడ్ పెట్టేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ సాల్ట్ వేయాలి, కొద్దిగా సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా కలుపుకుంటారా. ఫస్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసేసుకొని తర్వాత సక్సెస్ అయిన తర్వాత కొంచెం పెద్ద ప్రాసెస్లోకి వెళ్ళండిరా. బెటర్ నన్ను అడిగితే వంటలు నేర్చుకునే వాళ్ళకైతే. నాకు పెద్ద వంటలొచ్చని నేనేం చెప్పను గానీ, నేను అలాగే చేస్తాను. అండ్ రాకపోతే ఏంట్రా యూట్యూబ్ ఉంది గదా మనకి. అండ్ తర్వాత మధ్యలో ఇట్లా లిడ్ తీసేసి ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసేసుకోవాలి. ధనియా పౌడర్ గూడా నేను మిగతా మసాలాలు ఏమీ వాడట్లేదు. మీకు నచ్చితే వేసేసుకోండి. సమ్మర్ గదరా! కొంచెం మసాలాలు తక్కువ వేసుకుంటేనే బెటరు. కారం అయితే నేను కొద్దిగా ఎక్కువగానే వేశాను. ఎందుకంటే నేను స్పైసెస్ చాలా తక్కువ వేసుకున్నాను. అండ్ చికెన్ పీస్ చిన్నగా ఉంటే ఇష్టమా? పెద్దగా ఉంటే ఇష్టమా? నాకు కామెంట్ చేయండి మీరు. నాకైతే పెద్దగా ఉంటే ఏదో బెండు బెండు ఫీల్ వస్తుంది. బెండు బెండు ఫీల్ అనేది ఎంతమందికి తెలుసు? తెలంగాణ వాళ్ళకైతే పక్కా తెలిసి ఉంటుంది. ఆంధ్ర సైడ్ అట్లా వాళ్ళు వింటే మాత్రం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. తర్వాత ధనియా పౌడర్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఆ టేస్ట్కి వర్త్ రా. బగారా రైస్, జీరా రైస్, పరాటా, చపాతి ఎందులో తిన్నా బాగుంటుంది. స్టఫ్కి అయితే అద్దరిపోతుందిరా. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర అది వేయకుండా మన కర్రీ ఎట్లా అవుతుంది. అండ్ మంచి అరోమా వస్తుంది. చూసారా ఆయిల్ అట్లా పైకి తేలాలన్నమాట. మధ్యలో మధ్యలో కలుపుకోండి. నేను చిన్న పాప ఏడుస్తుందని పక్కకి వెళ్తే చూసారా అట్లా అతుక్కుపోయింది. కాకపోతే మాడలేదు. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా ఎన్ని రోజులు రా చూసి వెళ్ళిపోవడం. సబ్స్క్రైబ్ చేసుకోండి రా. 1Kకి దగ్గరలో ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.